ఏమైంది దీనికి? పిల్లల కోసం. అవును కదా. మనకి పిల్లలుంటే మనం కూడా ఇలా పుస్తకాలు బట్టలని వాళ్ళ వెనక పరిగెత్తే వాళ్ళం కదా. టైం గడుస్తుంది కదా, మనకి ఓ మంచి రోజు వస్తుంది. గడిచే కొద్దీ గుమ్మం దాటాలన్నా 100 సార్లు ఆలోచించాల్సి వస్తుంది, ఎదుట పడిన వాళ్ళు ఏమంటారు అని. నలుగురిలో నిలబడిన ఒంటరిగానే అనిపిస్తుంది, ఏ మాట వినాల్సి వస్తుందో అని. ఆడ మగ సమానమే అని అపశకునం మాత్రం ఆడవాళ్ళకి ఎందుకు అంటగట్టారండి? పిల్లలు లేరని బాధపడాలా, ప్రజలకు భయపడాలా? ఎవడో ఎదురొస్తాడని మనం నడవడం మొదలుపెట్టాం. ఏదో సమస్య వస్తుందని జీవితాన్ని ఆపం. అపశకునం అనేవాళ్ళు, ఆనందం వినేవాళ్ళు. ఇంకా బాధ భయం అంటావా? మోస్తున్నంతసేపు బరువు పెరుగుతూనే ఉంటాయి, వదిలేస్తేనే మనం తేలికవుతాం. అయినా ఆడవాళ్ళంటే ఎవరెస్ట్లా ఉండాలి, ఇలా ఏడుస్తూ కాదు. అప్పుడు మేం తేలిగ్గా ఉంటాం. అయినా ఈ గొడవ అంతా ఈ చారిగారి వల్ల వచ్చింది. ఏమండి, మీ ఇంట్లో గొడవలన్నీ మా ఇంట్లో డిస్కస్ చేస్తే కానీ మీకు దినం గడవదా? చూడండి దీని ముఖం ఎలా అయిపోయిందో. ఇప్పుడు పార్లర్కి మళ్ళీ 3000 ఖర్చు పెట్టాలి కదా. అంటే ఈ మధ్య మేము కళాఖండం ట్రై చేసాం. అది కళాఖండం, ఇది చేసింది కళాఖండం. ఏది 90s బ్యాచ్ ఏదో షార్ట్ వీడియోస్ చేశారంట. అదే అదే ఏంటండి? లైక్ ఏంటి? అదే సబ్స్క్రైబ్ కామెంట్. ఓకేనండి, బాగా వచ్చిందంట టాక్ విన్నాను. థ్యాంక్స్ అన్న. సో గైస్, ఫ్యామిలీ బండ్లో యాక్ట్ చేసిన మా నందు, సౌజన్య, నారాయణ ముగ్గురు కలిసి 90s బ్యాచ్ అని ఒక కామెడీ షార్ట్ వీడియోస్ చేశారు. మమ్మల్ని ఎలా ఆదరించారో వాళ్ళని కూడా అలా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తొందరలోనే రిలీజ్ అవబోతుంది, అందరూ చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.